ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వచ్చి సిల్వర్ పడుతుందని చెప్పడు, ఎందుకంటే వాడికి లాస్. అది అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు అర్థం కావు. మీకు అర్థమైంది ఏంటంటే ఓన్గా ట్రేడింగ్ చేయాలి, ఓన్గా డెసిషన్ తీసుకోవాలి, లేదంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయాలి, లేదా అందరూ చెడ్డవాళ్ళని కామెంట్ చేయాలి. కానీ మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఎస్, నన్ను ఎవరైతే ఛాలెంజ్ చేశారో, నాకు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, నేనైతే ప్రూఫ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ ప్రూఫ్ షేర్ చేసిన తర్వాత మీరేం చేస్తారు? ఏం చేయలేరు. మీ జీవితంలో ఏమీ చేయలేరు. ఎందుకు? కనీసం మీ ఓన్గా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. నా ఓన్ కస్టమర్సే 2025 టైంలో నేను సిల్వర్ కొనమంటే 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు కూడా కొనలేదు. ఒక కేస్ స్టడీ నేను చెప్తాను. దాదాపు 50 కోట్ల రూపాయలు అసెట్ వాల్యూ ఉన్న వ్యక్తి కూడా అలొకేషన్ చేయమంటే చీప్ అన్నాడు. 29వ తారీఖు ఆ రోజు మీకు ఎవరైనా ఎగ్జిట్ కాల్ ఇచ్చారా లేదని మీరే చెక్ చేసుకోండి, చూసుకోండి. ఇక్కడ నా గురించి నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అని చెప్పి ఒకడు అంటాడు, నాకు అన్నీ తెలుసు నేను చేయగలను చెప్పేసి చెప్తారా? లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నేను చేతగానే దద్దమ్మా నాకేం తెలియదు అని చెప్పి ఎవరైనా చెప్తారు? లేదు, నేను చెప్పిన దానికన్నా ఇంకెవరైనా ముందు చెప్పారు, లేదా అదే రోజు ఇంకెవరైనా చెప్పారంటే మీరు ప్రూఫ్స్ తీసుకురండి. ఐ గివ్ మై అపాలజీస్. నా ఛానల్ డిలీట్ చేసేస్తాను. నేను ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. హలో ఎవరీవన్, నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉంది. ఒకటి, గత కొన్ని నెలలుగా మనం ఇస్తున్న అనాలిసిస్, వాటి యొక్క సక్సెస్ రేటు ఇవన్నీ కూడా ఒకసారి రికాల్ చేసుకోవడం. దానికన్నా ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో చాలామందికి ఉన్న డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేయాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉంటే, లేదా మీరు మా యొక్క ఫాలోవర్ కాకపోతే, ఇది మార్కెట్ సంబంధించి అప్డేట్స్, అనాలిసిస్ అండ్ మోస్ట్ అక్యురేట్ అనాలిసిస్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. అది తెలుసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా చూడొచ్చు. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, టైంపాస్ అంతకన్నా కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే స్పామింగ్ కైండ్ ఆఫ్ ఛానల్ అయితే అంతకన్నా కాదు. స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్, వెల్త్ క్రియేషన్, వీటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియోని చూడండి. ఒకవేళ మీకు మా యొక్క అనాలిసిస్ రివ్యూ కానీ అసలు అనాలిసిస్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం వేస్ట్ అనిపిస్తే ఈ వీడియోని స్కిప్ చేసి వచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది బిలియనియర్స్ వచ్చి కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు, మీ వీడియో చూడడం వల్ల మాకు టైం వేస్ట్ అయిపోయిందని చెప్పి కామెంట్ అయితే పెడతా ఉన్నారు. సో అలాంటి బిలియనియర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేసేయండి. వెల్త్ క్రియేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అనాలిసిస్ అంటే ఏంటి, అసలు అనాలిసిస్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఫాలోవర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ ఈ వీడియో అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అందరికన్నా ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన, నా మీద నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. రీసెంట్ టైమ్స్లో నా వీడియోస్ కింద నేను గమనిస్తూ ఉన్నాను, కొంతమంది పదే కొన్ని కామెంట్స్ అయితే చెప్తా ఉన్నారు. ఒకటి, అసలు అనాలిసిస్ కరెక్ట్ కాదు, మీరు 29 జనవరి 2026 రోజు సిల్వర్ సంబంధించి, గోల్డ్ సంబంధించి ఎటువంటి అనాలిసిస్ కానీ లేదా అప్డేట్ కానీ మీరు ఇవ్వలేదు అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. దాన్ని నేను క్లెయిమ్ చేస్తున్నట్టుగా వాళ్ళు దాని గురించి క్రిటిసైజ్ కూడా చేశారు. అయితే నెగిటివ్ కామెంట్స్కి ఎక్కువగా మనం రెస్పెక్ట్ ఇవ్వకూడదు లేదా టైం వేస్ట్ చేయకూడదు. బట్ చాలామంది కొత్త వాళ్ళు ఈ ఛానల్లోకి వస్తూ ఉన్నారు, చాలామందికి అర్థం కాకపోవచ్చు, చాలామందికి డౌట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇదివరకు దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ చేశాను, దానికి సంబంధించి అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు. బట్ మరొకసారి ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా ఉన్నాను. మరోసారి దీని గురించి పదే డిస్కస్ చేయొద్దు. మీ టైం వేస్ట్ చేయొద్దు, వేరే వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయొద్దు, అండ్ నా టైం కూడా వేస్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం మాట్లాడదాం. అనాలిసిస్ ప్రాసెస్ సంబంధించి, మన యొక్క థాట్ ప్రాసెస్, సైకాలజీ సంబంధించి కూడా మనం మాట్లాడదాం, తొందరలేదు. అయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మొదట నేను డెస్క్టాప్లో మన యొక్క ఛానల్లో దాని యొక్క ప్రూఫ్ అయితే షేర్ చేస్తాను. మొబైల్ వీడియోలో మీరు ఎలా సెర్చ్ చేయాలి, మీరు ఎలా చూడాలనేది నేను మొబైల్ వీడియో సంబంధించి ఒక స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను. అది ఈ వీడియో చివరిలో పెడతా ఉన్నాను. ఒకవేళ మీరు అది చూడాలంటే మీరు అది చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ వీడియో ప్రూఫ్ నేను షేర్ చేసే ముందు కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడతాను. ఒకటి, లాస్ట్ 7 monthsలో చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ గోల్డ్, సిల్వర్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. అందులో నాకు నచ్చినవి ఒక 5 ఉన్నాయి. వాటితో పాటు చాలా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. బట్ నాకు నచ్చినవి ఒక 5 ఉన్నాయి, అవి సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. వాటి గురించి కూడా ఇక్కడ చెప్తాను. అవి ఎందుకు సక్సెస్ అయ్యేవి, ఎందుకు వేరే వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేకపోయారు, లేదా దానికి సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి రివ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. బట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నమ్మని వాళ్ళు లేకపోతే వీడియోని చూడని వాళ్ళు, తెలియని వాళ్ళ గురించి పక్కన పెడదాం. గత 6-7 నెలలుగా మన యొక్క ఛానల్ అయితే ఉంది కదా,
అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. ఎంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, ఎంతమంది మన యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు? కేవలం 1450 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కేవలం 140 మంది కమ్యూనిటీ మెంబర్స్ అయితే ఉన్నారు. నమ్మని వాళ్ళు పక్కన పెట్టండి, నమ్మే వాళ్ళు లేకపోతే చూస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? ప్రూఫ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. అడ్వాన్స్డ్ అనాలిసిస్ అంటే అక్కర్లేదా? అడ్వాన్స్డ్ అనాలిసిస్ అవసరం లేదా అనేది నాకు క్వశ్చన్. నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను ప్రూఫ్ షేర్ చేసిన తర్వాత మీరే చెప్పండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్గా అనిపిస్తే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే నేను ప్రూఫ్ షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒకవేళ ప్రూఫ్ అనేది షేర్ చేయకపోతే మీరు నెగిటివ్ కామెంట్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం, నేను దానికి ఫీల్ అప్. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ రికమెండేషన్ 29 జనవరి 2026 తారీఖున ఏం జరిగింది. ఆ రోజు మీరు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పీడకల లేదంటే ఒక నైట్ మేర్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 30% సిల్వర్లో, 20% ప్లస్ గోల్డ్లో పడిపోయింది. ఆ తదనంతరం కూడా మనకి ఫాలో అయితే వచ్చింది, బట్ అది ఒక ట్రిగర్ పాయింట్. అయితే ఇక్కడ ప్రూఫ్ షేర్ చేసే ముందు కొన్ని పాయింట్స్ కూడా మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవాలి, నేను పదే ఈ ఛానల్లో చెప్తా ఉన్నాను, నేను లైవ్లో అనలిస్ట్ని, అంటే రియల్ టైమ్ అనాలిసిస్ ప్రొఫెషన్లో ఉన్నాను అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కస్టమర్స్కి ఇచ్చే పొజిషన్లో ఉన్నాను, కస్టమర్స్కి సర్వీసెస్ ఇస్తూ ఉన్నాను. యూట్యూబర్ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు లైవ్లో ముందుకు వచ్చి వీడియో చేయడం కూడా చాలా కష్టం. బికాజ్ చాలామందికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చేరట్లేదు, చాలామంది తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నారు. దట్ ఈజ్ ద రీజన్ ఈరోజు నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఒక 3-4 సంవత్సరాల కిందట మా యొక్క ఛానల్లో లేకపోతే ఎక్కడైనా కూడా నేను వాయిస్ ద్వారా కొన్ని వీడియోస్ అయితే చేశాను తప్ప కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ అయితే ఎక్కువగా నేను చేయలేను కూడా. బట్ రీసెంట్ టైమ్స్లో అది నేను చేంజ్ చేసుకున్నాను. బట్ స్టిల్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ ప్రతిరోజు వీడియో చేయడం అన్నా లేదంటే కంటిన్యూగా వీడియో చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, ఒక వీడియో, ఒక యూట్యూబర్ వేరు, రియల్ టైం పర్సన్ వేరు. వీళ్ళకున్న వర్క్ లోడ్ కానీ లేకపోతే బిజినెస్ ఇతర విషయాల వల్ల వీళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తానంటే 20-29 ఆ తారీఖుల్లో నేను అనాలిసిస్ అయితే షేర్ చేశాను, వాట్సాప్ కమ్యూనిటీలో అయితే షేర్ చేశాను. 29 జనవరి మార్నింగ్ 11 గంటల ఆ టైంలో మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీ పోస్ట్స్ ఉంటుంది. కమ్యూనిటీ పోస్టులు అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. అయితే ఎందుకు నేను ఆ టైంలో పోస్ట్ పెట్టాల్సి వచ్చిందంటే, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 11 గంటలకి మీకు షేర్ చేశాను. అంటే నేను 9 గంటలు 10 గంటల టైంలోనే మార్కెట్ని అర్థం చేసుకున్నాను. మెసేజ్ చేయడము చాలా ఈజీ, ఎందుకంటే టక్కున మనం సెకండ్స్లో మెసేజ్ పాస్ చేయొచ్చు. దాన్ని వీడియో తీసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఒక యూట్యూబర్గా లేకపోతే ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ వీడియో తీయడం ఎంత టైము, ఎడిటింగ్ టైము, ఇవన్నీ కూడా ఐడియా ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్టర్స్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడ ఎగ్జిట్ కాల్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ రోజు వచ్చింది ఎగ్జిట్ కాల్. ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ అవుతుంది లేదా ఒక ఫ్లైట్ పడిపోతుంది అంటే అక్కడ వీడియో తీసుకొని దాని గురించి అనలైజ్ చేసే టైం ఉండదు. అక్కడ ఎగ్జిట్ డోర్ తీసామా, బయటకు గెంతీసామా అనేది ఉంటుంది పాయింట్. ఇది అర్థం చేసుకోండి. మినిమం కామన్ సెన్స్ని అప్లై చేయండి. చాలామంది ఈరోజు అన్ఫార్చునేట్లీ ప్రతి దాన్ని కూడా లాగి ర్యాంపర్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు గోల్డ్ పట్ల, సిల్వర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి కాల్ అయితే ఇవ్వడం జరిగింది తప్ప ఎగ్జిట్ కాల్ అంతకుముందు ఇవ్వలేదు. బట్ 29 మార్నింగ్ రోజే మనకు ఒక ఇన్ఫర్మేషన్ లభించింది కాబట్టి మనం ఎగ్జిట్ కాల్ అయితే ఇచ్చాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా నేను చెప్తాను. ఎందుకంటే చాలామందికి స్టిల్ ఆ రోజుల నుంచి సిల్వర్ ఎందుకు పడ్డది, గోల్డ్ ఎందుకు పడ్డదో ఒక అవగాహన అయితే రావట్లేదు. చాలామంది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కూడా ఎందుకు పడిపోయిందని చెప్పేసి అర్థమైతే అవ్వట్లేదు. సో దాన్ని కూడా నేను మళ్ళొకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయండి, ప్రూఫ్స్ గురించి భయపడవలసిన అవసరం లేదు. ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి, నేను చెప్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. రియల్ టైం డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, ఒక అనలిస్ట్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక అనలిస్ట్ ఎలా డేటాను ప్రిడిక్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనం అనలిస్ట్ అంటే ఎవడు, అడ్వైజర్ అంటే వాడెవడు, అసలు అనలిస్టులు అందరు దొంగలు, ఈ మైండ్ సెట్లో చాలామంది ఉండిపోయారు. అసలైన ప్రొఫెషన్ని మనం పక్కన పెట్టేసాం, లేదా మనకు మనమే ఎక్కువగా ఊహించుకొని ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి అప్పు చేసో ఉన్న ఆస్తి అన్నీ అమ్మి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడతా ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అనలిస్ట్ అనేవాడు డేటాని ఇంటర్ప్రిట్ చేస్తాడు, సైకాలజిస్ట్ని స్టడీ చేస్తాడు, ఆన్ టైం డెసిషన్ తీసుకుంటాడు. ఇది అర్థం చేసుకోండి. ఆ రోజు మార్నింగ్ మనకు వచ్చిన మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి, యూఎస్ఏ సంబంధించిన ఇన్ఫ్లేషన్స్ పెరుగుతూ ఉన్నాయి అన్నది ఒక ట్రిగర్ పాయింట్. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగర్ పాయింట్, కెవిన్ వాస్ లాంటి పర్సన్ యూఎస్ఏకి ఫెడ్ అని చెప్పి ఒక బాడీ ఉంటుంది. సో ఇక్కడ ఆర్బీఐ బ్యాంక్ ఎలా ఉంటుందో అక్కడ ఫెడ్ అని చెప్పి ఉంటుంది.
సో దానికి చైర్మన్గా వస్తున్నారని ఒక వార్త 28 నైట్ నుంచే స్టార్ట్ అయింది, 29 అది కన్ఫర్మ్ అయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రిగర్ పాయింట్ అనమాట. ఒక ఈవెంట్, ఒక క్రాష్ లేదా ఒక ర్యాలీ రావాలంటే మల్టిపుల్ థింగ్స్ ప్లే చేయాలి. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఒకేసారికి వచ్చాయి. ఒకటి, ఫెడ్ యొక్క స్టేట్మెంట్ రానున్న రోజులు ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు అని చెప్పి ఒక కామెంట్. అదే టైంలో కెవిన్ వార్స్ లాంటి పర్సన్ రావడం, మరోవైపు సిల్వర్ అనేది తన యొక్క ఆల్ టైమ్ హైలో రీచ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి నచ్చలేదు లేదా ఒక ఎగ్జిట్ పాయింట్ కింద కనిపించింది. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఇమీడియట్గా అమ్మడం మొదలుపెట్టారు. అక్కడ టెక్నికల్గా జరిగింది ఒక ఎగ్జిట్ కా. అందరూ తొందరగా అమ్మాలి, ఏ రేట్కి వస్తే ఆ రేట్లో ఎగ్జిట్ అవ్వాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ తక్కువ రేట్లో కొన్నారు కాబట్టి వాళ్ళకి ఏ రేట్ వచ్చినా పర్వాలేదు కాబట్టి వాళ్ళందరూ ఒకే రోజు అమ్మేశారు. అది ఆ రోజు జరిగిన సినారియో. ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్లో ట్రిగరింగ్ స్టార్ట్ అయ్యింది. మీకు ఫ్రైడే 29 ఈవినింగ్ యాక్చువల్లీ ఇండియన్ మార్కెట్లో కొంతవరకు ర్యాలీ కూడా వచ్చింది. ఎవరైతే ఆ రోజు లైవ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. 29 ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ వరకు కూడా కొంత ర్యాలీ అవుతుంది. ఈవినింగ్ తర్వాత క్రాష్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే యూఎస్ఏ మార్కెట్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి అని చెప్పి ఆ తర్వాత మండే టైంకి వచ్చేటప్పటికి ఇంకా ఏముంది 25%, 30% క్రాష్ అయిపోయింది. సో ఇవి ట్రిగరింగ్ పాయింట్స్. ఇవన్నీ కూడా మనం లైవ్లో చూస్తున్నాము, దాన్ని మార్కెట్ ట్రాక్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ వీడియో తీసి దాన్ని చెప్పే టైం మనకు ఉండదు. సో దట్ ఈస్ రీజన్ వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టడం జరిగింది అండ్ మనకి యూట్యూబ్ పోస్ట్లో అయితే పెట్టడం జరిగింది. బికాజ్ ఎంతమందికి వీలైతే ఆ పోస్ట్ వాళ్ళకి రీచ్ అవుతుంది అని చెప్పి. అండ్ డెసిషన్ కూడా నేను వాళ్ళకి చెప్పేశాను, ఇది మీ చాయిస్, పడుతుంది ఉంచాలంటే ఉంచుకోండి లేదా అమ్ముకోండి. సో ఇది జరిగిన సంఘటన. దీనికి సంబంధించి మరొకసారి మనం మాట్లాడాలి ప్రయత్నం చేస్తే, ఆ రోజు చాలామంది పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అందరూ కూడా ఎగ్జిట్ అయిపోయారు. చాలామంది మ్యూచువల్ ఫండ్ హెడ్స్ కూడా అదే రోజు ఎగ్జిట్ అయిపోయారు. బట్ ఎవరు కూడా వీడియో చేసి చెప్పలేదు, ఎవరు కూడా కనీసం పోస్ట్ కూడా చెప్పలేదు. ఇక్కడ మీకున్న బెనిఫిట్ ఏంటంటే అట్లీస్ట్ నాలాంటి వాడు ఒక పోస్ట్ అని పెట్టాడు. మీరు ఈరోజు చూడండి, గూగుల్లో వెతుకుతారా, సోషల్ మీడియా వెతుకుతారా, ఇంకెక్కడ వెతుకుతారో వెతకండి. చాట్ జీపీటీ లాంటి వాళ్ళు కూడా అడగండి. 28, 29 ఆ టైంలో సిల్వర్ నుంచి ఎగ్జిట్ అవ్వండి అని చెప్పి ఆ రోజు ఎవరైనా కాల్ ఇచ్చారా? అంతకుముందు కొనొద్దు లేకపోతే ఎగ్జిట్ అవ్వండి అని చెప్పి ఎవరైనా చెప్పొచ్చు, అది డిఫరెంట్ ఒపీనియన్. బట్ 29వ తారీఖు ఆ రోజు మీకు ఎవరైనా ఎగ్జిట్ కాల్ ఇచ్చారా లేదని మీరే చెక్ చేసుకోండి, చూసుకోండి. ఇక్కడ నా గురించి నేను చెప్తే సెల్ఫ్ డబ్బా అని చెప్పి ఒకడు అంటాడు, ఓవర్ యాక్షన్ అంటే ఇంకోటి అంటాడు, లేకపోతే ఇంకేదో అనుకుంటాడు. ఇక్కడ మార్కెట్లో మన ప్రోడక్ట్ని మనమే అమ్ముకోవాలి. ఇక్కడ ఎవడు కూడా కొండు. 2, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ తెలుసు, నేను చేయగలను చెప్పేసి చెప్తారా, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత నేను చేతగానే దద్దమ్మా నాకేం తెలియదు అని చెప్పి ఎవడని చెప్తాడు. మార్కెట్లో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకంటూ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకంటూ నాలెడ్జ్ ఉంది, అది చూపించుకునే టైం కూడా వచ్చింది, చూపించుకున్నాను, దాన్ని నేను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో మీ ప్రాబ్లం ఏంటి? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియాలో కాదు, ఏ అనలిస్ట్ కూడా ఆ ప్రెడిక్షన్ ఆ రోజు ఇవ్వలేకపోయాడు. వాళ్ళందరికీ నేను తప్పుపట్టట్లేదు. అనాలిసిస్ సిస్టమ్ అనేది లేకుండా చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి సొసైటీ మందే. ఎందుకంటే మనకి టిప్స్ కావాలి, ఫ్రీగా రికమెండేషన్స్ కావాలి, అంతా ఫ్రీగా అయిపోవాలి, ఎవరికి డబ్బులు రూపాయి కూడా ఇవ్వం. అలాంటప్పుడు అడ్వైజర్ సిస్టమ్ ఎందుకు ఉంటుంది? చాలామంది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఆ రోజు అనాలిసిస్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు వేరే కంటెంట్లో బిజీగా ఉన్నారు తప్ప అనాలిసిస్ ప్రాసెస్లో వాళ్ళు లేరు. ఎప్పుడైనా ఎథికల్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుందంటే ఆ ఎథిక్స్ని ఫాలో అయితే కదా ఒక ఎథికల్ సిస్టమ్ అంటూ ఉంటుంది. ఎవరికి కూడా ఎథిక్స్ లేకపోయినప్పుడు వేరే వాళ్ళ నుంచి ఎందుకు ఎథిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం? సో ఇది బేసిక్ థింగ్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే నన్ను ఛాలెంజ్ చేశారో, ఎవరైతే నువ్వు అనాలిసిస్ ఇచ్చావు లేదా ఎవరికి తెలుసు, ప్రూఫ్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడితే ఆడారు, నేనైతే నెగిటివ్గా అయితే తీసుకోవట్లేదు. మీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది చూశాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ చెప్తా ఉన్నాను. అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా యాక్సెప్ట్ చేయడు, దాన్ని నవ్వుతాడు, దాంతో ఎగతాళిగా మాట్లాడతాడు, దాన్ని ఫాలో కూడా అవ్వరు. నా కస్టమర్సే, నా ఓన్ కస్టమర్సే 2025 టైంలో నేను సిల్వర్ కొనమంటే 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు కూడా కొనలేదు. ఒక కేస్ స్టడీ నేను చెప్తాను. దాదాపు 50 కోట్ల రూపాయలు అసెట్ వాల్యూ ఉన్న వ్యక్తి కూడా అలొకేషన్ చేయమంటే చీప్ పోవన్నాడు. ఇది వాస్తవం. కస్టమర్స్ ఒక మైండ్ అలానే ఉంటుంది. ఈవెన్ 6-7 నెలలు అయ్యింది, చాలామంది చూస్తూ ఉన్నారు కదా, చాలామంది నా అనలిస్ట్ తెలుసు కదా, ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంతమంది కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ముందుకు వచ్చారు, ఎంతమంది నమ్మాలని ప్రయత్నం అయితే చేశారు. స్టిల్ 90% నెగిటివ్ లేదా మ్యానిపులేషన్ చేస్తున్నారు, నన్నే మ్యానిపులేషన్ చేస్తూ ఉన్నారు. మంత్లీ ఇన్కమ్ కావాలి, ఇయర్లీ ఇన్కమ్ కావాలని చెప్పి మళ్ళీ కొత్తగా ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా అడ్వైజర్ సిస్టమ్ లేకుండా మనం చేసుకున్నాము. ఎస్, నన్ను ఎవరైతే ఛాలెంజ్ చేశారో, నాకు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, నేనైతే ప్రూఫ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ ప్రూఫ్ షేర్ చేసిన తర్వాత మీరేం చేస్తారు? ఏం చేయలేరు. మీ జీవితంలో ఏమీ చేయలేరు. ఎందుకు? కనీసం మీ ఓన్గా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఎదుటి వాళ్ళకి క్వశ్చన్ చేయడం కాదు, క్వశ్చన్ చేసిన తర్వాత లేదంటే అవతల వాడు ప్రూఫ్ చేసిన తర్వాత మనం ఏం చేయగలం?
అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం 10 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగలరా? లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయలేనప్పుడు, చేతగానప్పుడు ఎదుటి వాళ్ళకి మనం ఛాలెంజెస్ ఇసరకూడదు, క్వశ్చన్ చేయకూడదు. ఇది కఠినంగా ఉండొచ్చు వాస్తవం. ఈరోజు చాలామంది పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే ప్రతిదీ ఎగతాళి తీసుకోవడము, ఎదుటి వాళ్ళని కొద్దిగా తక్కువ చేసి చూపించుకోవడం కోసం చూపిస్తున్నారు తప్ప అన్ఫార్చునేట్లీ తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన రాష్ట్రం నుంచి మనవాడు ఇంత అక్యురేట్గా అనలైజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి సపోర్ట్ చేసే మైండ్ సెట్ కాకుండా ప్రతిదీ నెగిటివ్. మనకేంటంటే అక్కడ ఇంగ్లీష్ ఛానల్స్ కావాలి, హిందీ ఛానల్స్ కావాలి, కొద్దిగా తెల్లగా ఉండాలి, కొద్దిగా మంచి పాస్గా కనిపించాలి, మంచి లగ్జరీ కార్ ముందు నిలబడితేనే వాడు అనలిస్టా? ఏం లోకల్గా ఉన్నవాడు, గల్లీలో ఉన్నవాడు అనలిస్టులు కాలేరా? మీకు న్యూయార్క్ నుంచి కావాలా? న్యూయార్క్ నుంచి రప్పించుకోండి, ఎంతమంది అనలిస్టులు వస్తారు? రాబర్ట్ క్యూసకి ఆ రోజు చెప్పాడా? లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? నేను ఎవరిని కూడా పర్సనల్గా క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ ఈరోజు ఉన్న సొసైటీ అసలు అనలిస్ట్ సిస్టమ్ లేకుండా చేస్తుందని చెప్పి క్రిటిసైజం చేస్తూ ఉన్నాను. ఎస్, నా యొక్క ప్రూఫ్ షేర్ చేసిన తర్వాత కూడా చాలామంది ఇంకా తప్పుడు వేళనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రూఫ్ షేర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రూఫ్ అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ప్రూఫ్ చేసిన తర్వాత ఫ్రీగా ఎందుకు పనిచేయమంటున్నారు? పెయిడ్ అంటే నాకు మంత్లీ రిటర్న్స్ కావాలంటా ఉన్నాడు. ₹1,00,000 పెట్టి ₹1,00,00,000 రిటర్న్స్ కావాలంటా ఉన్నారు. ఏంటిది? ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ₹1,00,00,000 అంతకన్నా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు ఎవడు కూడా అసలు అడ్వైజర్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అడ్వైజర్ సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనట్లేదు. నాకు చాలామంది పెద్ద కస్టమర్స్ కూడా కాంటాక్ట్ అయ్యారు. ఆ మినిట్ అంతవరకే, ఎక్కడ కూడా వాళ్ళకి సీరియస్నెస్ లేదు, ఫాలో అవుతామని లేదు. చాలామంది ఇన్వెస్టర్స్ డబ్బులున్నా కూడా ఫాలో అవుతామని మాట వినరు. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు మాట వినరు. చిన్న ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని అంటారు కానీ వాళ్ళు బడ్జెట్ ఎక్కువ అలొకేషన్ చేయలేరు కాబట్టి మనం సర్వీసెస్ ఇవ్వలేం అండ్ అలొకేషన్ చేయలేం. ఇవన్నీ మా యొక్క ప్రాబ్లమ్స్. ప్రూఫ్స్ షేర్ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ఏం ప్రయోజనం ఉంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అండ్ బెస్ట్ అనాలిసిస్ ఇచ్చినా కూడా ఏం ప్రయోజనం ఉంది? దాన్ని నమ్మరు, దాన్ని గుర్తించరు, దానికి తగ్గట్టుగా బిహేవ్ కూడా చేయరు. ఈరోజు చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఆల్రెడీ నేను ప్రూఫ్ అయితే షేర్ చేశాను, ఎవరికైతే తెలుసు వాళ్ళందరికీ తెలుసు, కమ్యూనిటీలో కూడా ఉంది. ఇంకా మీకు డౌట్ ఉంటే నా దగ్గరికి వస్తే నా వాట్సాప్ కూడా ఓపెన్ చేసి ఆ రోజు ఇచ్చిన ప్రూఫ్ అయితే షేర్ చేస్తాం. దాన్ని అయితే మనం మ్యానిపులేట్ చేయలేం కదా. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి ఉంది? మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? మీరు ఫాలో అవుతారా? అవ్వరు. 200% అవ్వరు. మీరే కాదు, నన్ను 5 సంవత్సరాలుగా ఫాలో అవుతున్న వ్యక్తులు కూడా ఈరోజు నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. నన్ను 5 సంవత్సరాలుగా బెస్ట్ అనలిస్ట్గా అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు డబ్బులు ఇచ్చి అడ్వైజర్ తీసుకుందామని అనుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటి మాకేంటి చెప్పేది అనే ఒక ధోరణి ఈరోజు సొసైటీని ఇలా తయారు చేసింది. ఎస్, అడ్వైజర్లు అక్కర్లేదు అని చెప్పి సిస్టమ్ అయితే మనం బిల్డ్ చేసుకున్నాం. దట్ ఈస్ ద రీజన్ చాలామంది సిల్వర్ 4 లక్షలకి ఆ టైంలో ఉన్నప్పుడు కూడా లక్షలు కోట్లు పెట్టి కూడా కొనుక్కున్నారు. ఎందుకంటే మనకి అడ్వైజర్ అక్కర్లేదు. అలాగే స్టాక్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, ప్రతి దగ్గర కూడా మనకి అడ్వైజర్ అక్కర్లేదు, మనమే అని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సిస్టమ్ని ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మిమ్మల్ని లూజర్గా మార్చుకొని అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ లాభాల్లో ఉంటారు. మనం ఏంటంటే మనం హీరోలు అనుకుని, మనం ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పేసి స్టాక్ మార్కెట్లోకి వచ్చేసి ఏదేదో చేసేద్దాం. చూసినప్పటికీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ రిటర్న్ ఉండదు. నేను చాలామంది పోర్ట్ఫోలియో చూశాను. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 10% 15%. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు? వాళ్ళెవరికో డబ్బులు ఇవ్వడానికే. ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వచ్చి సిల్వర్ పడుతుందని చెప్పడు, ఎందుకంటే వాడికి లాస్. అది అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు అర్థం కావు. మీకు అర్థమైంది ఏంటంటే ఓన్గా ట్రేడింగ్ చేయాలి, ఓన్గా డెసిషన్ తీసుకోవాలి, లేదంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయాలి, లేదా అందరూ చెడ్డవాళ్ళని కామెంట్ చేయాలి. కానీ మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఎస్, కమింగ్ టు ద ప్రూఫ్, ఇక్కడ మీరు మా యొక్క వీడియో అయితే చూడొచ్చు. దానికి సంబంధించి ప్రూఫ్ అయితే నేను షేర్ చేస్తా ఉన్నాను. ఇది మన ఛానల్ అండి. ఈ ఛానల్లో మీకు హోమ్ వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్, పోస్ట్స్ ఉంటాయి. పోస్ట్లో మీరు వెళ్ళాలి. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే పెడతా ఉంటాము, అవన్నీ మీరు చూడొచ్చు. మనం ఇచ్చింది జనవరి మంత్ కాబట్టి మీరు చాలా వరకు స్క్రోల్ చేయాల్సి వస్తుంది. ఒక 6 నెలల కిందటికి వెళ్ళాల్సి వస్తుంది. సో కొద్దిగా టైం అయితే స్పెండ్ చేయాలి. ఎవరైతే మేము ఇచ్చిన అనాలిసిస్ రైట్ ఆర్ రాంగో తెలుసుకోవాలనుకుంటున్నారో కొద్దిగా టైం అయితే స్పెండ్ చేయాలి. సో దట్ వాళ్ళకి ఆ వివరాలు అయితే తెలుస్తాయి. సో ఇలా మనం జనవరి మంత్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎవ్రీ 3 డేస్కి 2 డేస్కి మనం డిఫరెంట్ పోస్టులు అయితే పెడతా ఉంటాం ఛానల్లో. అలా మీరు జనవరి మంత్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది కొద్దిగా టైం టేకింగే, కానీ మీరు వెయిట్ చేయాలి. మెయిన్వెల్ నేను ఒకటి అడగదలుచుకున్నాను. చాలామంది ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయో చూపించండి అంటున్నారు. సరే,
చూపించిన తర్వాత ప్రయోజనం ఏముంది అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఇక్కడ చెప్పింది నమ్మకపోయినప్పుడు, చెప్పింది వినకపోయినప్పుడు, వీళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి అనుకున్నప్పుడు చెప్పడం ఎంతవరకు కరెక్టో మనం ఆలోచించేయాలి. అన్‌ఫార్చునేట్‌లీ మనకి ప్రూఫ్స్ అడిగే వ్యక్తులు రేపు ప్రూఫ్స్ అనేది షేర్ చేసినా కూడా ఐదర్ మళ్ళీ ఫ్రీగా టిప్స్ ఏమైనా ఇవ్వరా? లేదా ఫ్రీగా పని చేయరా? లేదా ఇంకేదో. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనం ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఆలోచన చేయట్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ పట్ల లేదంటే అనలిస్టుల పట్ల మనకొక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండట్లేదు. మనం మార్కెట్‌లో ఉన్న రాంగ్ అజంప్షన్ బేస్డ్‌గానే వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా మనం అర్థం చేసుకోవట్లేదు. సో, మీరు అలా జనవరి మంత్ వరకు కూడా వెళ్ళాల్సొస్తది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా జనవరి మంత్ ఓపెన్ చేయలేము. బికాజ్ ఇది యూట్యూబ్ కమ్యూనిటీ కాబట్టి. సో, అలా మీరు స్క్రోల్ చేయాలి. జనవరి మంత్ వరకు కూడా వెళ్ళాలి. ఈలోగా మీరు మన యొక్క డిఫరెంట్ అనాలిసిస్, అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు. మనం మే మంత్‌కొచ్చాము. ఇంకా 2 మంత్స్ ఉంటుంది. నేను ఎక్కువగా పోస్ట్ అయితే పెడతానండి. బికాజ్ చాలా వరకు వీడియోస్‌కి టైం అయితే సరిపోదు. పోస్ట్ అయితే చాలా త్వరగా చేయొచ్చని చెప్పి మనం చేస్తూ ఉంటాము. సో, అది మీరు కొంతవరకు గమనించగలరు. అలా ఒక 1 మంత్ అయింది. మనం అలా కొద్దిగా హాయ్ అండి. ఇప్పుడు మా యొక్క ప్రూఫ్ అయితే మీరు చూశారు కదా. నేను మరొకసారి మీ అందరికి అడుగుతా ఉన్నాను. ప్రూఫ్ లేదు, ప్రూఫ్ చేయలేను అని చెప్పి అన్నారు. ప్రూఫ్ చేశాను. మీరు కావాలంటే మీరు కూడా మన యొక్క ఛానల్లో చూడొచ్చు. మీకు అంతగా ఛాలెంజ్ చేయాలని ఉంటే మీరు మా దగ్గరికి వస్తే నా యొక్క వాట్సాప్లో కూడా నేను చూపిస్తా. ఆ రోజు కమ్యూనిటీలో మనం షేర్ చేసిన డేటు, టైము అన్నీ కూడా అంత ఉంటాయి. బట్ స్టిల్ నేను అడుగుతూ ఉంటాను, ప్రయోజనం ఏముంది? 6-7 నెలలుగా అవుతా ఉంది. నేను చూస్తూ ఉన్నాను ఛానల్కి ఓన్లీ 1450 సబ్స్క్రైబర్స్ మాత్రమే. కమ్యూనిటీలో కేవలం 140 మంది కమ్యూనిటీ మెంబర్స్ మాత్రమే. అంటే ఇక్కడ జెన్యూన్ అనాలిసిస్ అక్కర్లేదా? అసలు జెన్యూన్ అనాలిస్టులు ఉండకూడదా అనేదే నాకు అర్థమవుతలేదు ఫస్ట్. అది మీరు ఎలా తీసుకుంటారో మీరు తీసుకోండి. బట్ ఈరోజు సొసైటీలో నేను చూస్తూ ఉన్నాను కదా, ఎవడు అబద్ధం చెప్తాడో, ఎవడు బ్లఫ్ చేస్తాడో, ఎవరు రాంగ్ చెప్తారో వాళ్ళనే అందరు నమ్ముతా ఉన్నారు. ఎవరు జెన్యూన్గా ఉంటారో, ఎవరు వాస్తవాలు చెప్తారో వాళ్ళని చాలామంది ద్వేషిస్తూ ఉన్నారు, నమ్మలేకుండా ఉంటున్నారు, క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. బట్ మై బిగ్ థింగ్. సో దాన్ని పక్కన పెట్టండి. ఇదే వీడియోలో నేను ఇంకొన్ని పాయింట్స్ కూడా చెప్తాను. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీరు చూసుకోండి. ప్రతిదీ నేను ఇక్కడ వీడియోలో చేయడం టైం వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి అండ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీకు కావాలంటే టైం ఉంటే మీరు 1 by 1 మీరు ప్రూఫ్స్ అయితే వెతుక్కోండి. కానీ ప్రూఫ్స్ ఎత్తుక్కుని ప్రూఫ్స్ కనిపించిన తర్వాత ప్రయోజనం ఏముంది, బెనిఫిట్ ఏముంది కూడా ఆలోచన చేయాలి. సరే, అవన్నీ పక్కన పెడితే నేను చెప్పిన జనవరి 29 ఆ రికమెండేషన్ తర్వాత నాకు ఎక్కువగా ఇష్టమైంది ఉగాది సంబంధించి మనం ఇచ్చిన రికమెండేషన్. ఉగాది రికమెండేషన్స్లో మనం గోల్డ్ కొనుక్కోమని చెప్పాము. ఆ విధంగా ఉగాదిలో మీకు రాయల్ అయితే చూశారు. సిల్వర్ సంబంధించి నేను కొనుక్కోమని చెప్పలేదు చాలామందికి, ఎందుకంటే అది అన్సర్టెనిటీ ఉంది. సో ఆ డిఫరెన్స్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఒకటి చెప్పేటప్పుడు ఎంత కేర్ఫుల్గా చెప్తున్నాం, ఎందుకంటే మమ్మల్ని నమ్మి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసేవచ్చు, బై చేసేవచ్చు. సో వాళ్ళకి నష్టం కలగకూడదని చెప్పి ఆ కేర్ అయితే మనం తీసుకున్నాం. తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్, తర్వాత మనకి అక్షయ తృతీయ రోజు వచ్చింది. అక్షయ తృతీయకి మీరు కొనొద్దు, దూరంగా ఉండమని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రూఫ్ కూడా మీరు చూడొచ్చు. సో ఇలా ప్రతిది కూడా మనం ఆ ముందు రోజు లేదా అంతకు ముందు రోజు చెప్పడం అయితే జరిగింది. తర్వాత చూస్తే మీకు ఇంకా 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. అవి చాలామంది అసలు ఊహించలేదు. జనరల్గా యుద్ధం వస్తే గోల్డ్ సిల్వర్ పెరుగుతాయని చెప్పి చాలామందికి ఉన్న ఒక కన్సెప్షన్. బట్ ఇరాన్ ఆ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే గోల్డ్ సిల్వర్ బాగా ర్యాలీ అయిపోతాయని అనుకున్నారు. నేను ఆ సందర్భంలో ఇమీడియట్గా ఒక కన్ఫర్మేషన్ వీడియో అండ్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అన్ని యుద్ధాలు వేరు, ఈ యుద్ధం వేరు. ఇక్కడ గోల్డ్ సిల్వర్ మరింత పడే అవకాశాలు ఉన్నాయి తప్ప పెరగవని చెప్పి చెప్పడం జరిగింది. దానికి చాలామంది నెగిటివ్గా, రూడ్గా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నారు. నేను అనుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఎలా ఆలోచన చేస్తాడో అలా ఆలోచన చేస్తాడు. నేను రోడ్డు పక్కన టీ కొట్లో ఆలోచన చేసే వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆలోచనలు వేరేగా ఉంటాయి. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఎప్పుడైతే యుద్ధం మొదలైందో క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా లిక్విడేట్ అయ్యే అసెట్ క్లాస్ గోల్డ్ సిల్వర్ అక్కడ మరింత అమ్మి క్రూడ్ ఆయిల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది సింపుల్ లాజిక్. వెల్త్ క్రియేటర్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అలా ఆలోచన చేస్తే మనం ఏదో పెద్ద మేధావులు లేక టీ కొట్టు దగ్గర కూర్చోడం, లేకపోతే
ఎక్కడో ఉప్పర్ మీటింగ్ పెట్టుకుని మన మీద పెద్ద అనలిస్ట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకెవడైనా మంచి చెప్తే వాడి మాట వినం, వాడిని మళ్ళీ నెగిటివ్గా క్రిటిసైజ్ చేస్తాం, క్వశ్చన్ చేస్తాం, నువ్వెంతనా ఇన్సల్ట్ చేస్తాం. ఆ తర్వాత ఏమైంది మీరు చూసారు. తర్వాత యుద్ధం జరిగిన తర్వాత మరింత డౌన్ఫాల్ మీరు చూసారు. అవన్నీ పక్కన పెడితే రీసెంట్గా కెవిన్ వార్స్ గారు పవర్లోకి వస్తున్నారు అన్న ఒక టైం మనకి వచ్చింది. మే 15 తర్వాత టైంలో మీరు గమనిస్తే మార్కెట్ మొత్తం ఒకటే, కెవిన్ వార్స్ వస్తారు, గోల్డ్ సిల్వర్ అమాంతం పెరిగిపోతాయి, మీరు కొనియండి. ఆ వీడియోస్కి అయితే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అదే టైంలో మన ఛానల్ కూడా ఒక అప్డేట్ ఇచ్చాను, బాబు మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట నమ్మి నష్టపోకండి, వాళ్ళందరూ మిమ్మల్ని తప్పుదారులు పట్టిస్తూ ఉన్నారు అని చెప్తే నీకు పోగరు, నువ్వు వేరే వాళ్ళ గురించి నెగిటివ్ అనుకుంటావు, నువ్వు నెగిటివ్ పర్సన్, మళ్ళీ అక్కడ కూడా నెగిటివ్, మళ్ళీ నీకేం తెలుసు అవన్నీ. మే 15 తర్వాత మనం అనుకున్నది ఏంటంటే ఒకే రోజు 10% కూడా పడే అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ రోజు పడకపోయినా కూడా తర్వాత పడుతుందని చెప్పి మనం చెప్తా ఉన్నాం. బట్ మే 15 తర్వాత ఒకే రోజు పడలేదు. ఎందుకంటే అక్కడ మీకు కొన్ని మిక్స్డ్ న్యూసెస్ వచ్చాయి. ఒకటి ఫెడ్ నుంచి నెగిటివ్ వచ్చింది, బట్ యూఎస్ ఇరాన్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ రావడం వల్ల కొంతవరకు అది స్టేబుల్ అయ్యి అనుకున్న స్థాయిలో కరెక్షన్ అయితే జరగలేదు. బట్ అంతకుముందు కొన్ని రోజుల నుంచి లెవెల్లో కరెక్షన్ అయితే జరిగింది. మీరు ఎవరైతే మన యొక్క ఛానల్ ఫాలో అవుతూ ఉన్నారో మీరు ఒకటి గమనిస్తే, మోడీ గారు ఎప్పుడైతే టారిఫ్ సంబంధించి ఒక కొత్త న్యూస్ అయితే తీసుకున్నారో ఆ తర్వాత ర్యాలీ అయితే వచ్చింది, సిల్వర్ 3 లక్షల వరకు వెళ్ళింది. అప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, ఇది బల్బు కాదు వాపు, ఈ వాపు ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పి మీకు చెప్పాను. ఆ తర్వాత ఇవి కూడా వెంటనే వచ్చాయి. 3 లక్షల నుంచి మీకు వెంటనే పడ్డది. సో అందుకోసం చెప్పి అది కూడా ఒక సపోర్టివ్గా మరి ఎక్కువగా ఫాల్ అయితే అవ్వలేదు ఆ రోజు. తర్వాత మీకు చూస్తే ఫర్దర్గా 2,60,65,000 నుంచి మీకు ఒక్కొక్క లెవెల్ నుంచి పడుతూ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో కెవిన్ వార్స్ గారు పొజిషన్ తీసుకున్న తర్వాత మీకు ఫర్దర్ ర్యాలీ అయితే వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ వీక్ ఇంకెక్కువ కరెక్షన్ వచ్చి ఆల్మోస్ట్ 2,12,000 రూపాయలకి సిల్వర్ అయితే పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు కరెక్ట్? ఎవరు మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు? ఎవరు నిజం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎవరు అబద్ధం చెప్తా ఉన్నారు? ఎవరు నిజం చెప్పేవాడిని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు? ఈరోజు నిజం చెప్పే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కడ ఉంది? కొంతమంది వీడియో చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు మనం నిజం చెప్తా ఉన్నాను, వాళ్ళ నంబరు. నిజం చెప్తున్నారని చెప్పినా వాళ్ళ నంబరు. వాళ్ళు చాలామంది నేను చూస్తూ ఉన్నాను, ఎస్పెషల్లీ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు నేను వాళ్ళలో గమనిస్తూ ఉన్నాను. వీళ్ళు అసలు మంచికి రెస్పాన్స్ ఎవరు, మంచి చెప్తే రెస్పాన్స్ ఎవరో కొంతమంది చిన్నవాళ్ళు, చిన్న సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా 90% స్పామర్స్, నెగిటివ్ పీపుల్, జెల్సీగా ఉన్న వాళ్ళు నెగిటివ్ కామెంట్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, కామెంట్స్ అంటే నెగిటివ్, లేదంటే కొంతమంది నార్మల్ పీపుల్, పెద్ద ఇన్వెస్టర్స్ లేకపోతే ఎవరికైతే నేను చెప్పింది అర్థమవుతుందో వాళ్ళు అసలు లేని వాళ్ళు కావట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివే ఎక్కువగా కనిపిస్తుంది, లేదా తక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది. రియల్ టైం డేటాని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నేను నిజం చెప్తున్నానని చెప్పి, కానీ వాళ్ళు ఎవరు కూడా పాజిటివ్ కామెంట్ ఎవరు, పాజిటివ్ సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు. నేను చెప్పింది నిజమైనా కూడా వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఇక్కడ చాలామంది చిన్న ఇన్వెస్టర్స్ లేకపోతే నార్మల్ పీపులే కామెంట్ చేస్తారు. సో అదేమవుతుందంటే మొత్తం సిస్టమ్ని వీళ్ళంటే నెగిటివ్, లేదంటే ఒక రాంగ్ ఒపీనియన్ కూడా తీసుకెళ్తారు. ఇది జరుగుతూ ఉంది. నేను చెప్పిన ప్రతి దానికి లైవ్లో వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, కొన్ని వాటికైతే పోస్టులు ఉన్నాయి, వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. 28, 29వ తారీఖు గోల్డ్ సిల్వర్ పడుతుందని చెప్పిన ఏకైక ఛానల్, ప్లాట్ఫామ్, పర్సన్ నేనే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను అబద్ధం చెప్తున్నాను, లేదా నేను బ్లఫ్ చేస్తున్నాను, నేను చెప్పింది అబద్ధం అంటే మీరు మన యొక్క ఛానల్ చూడండి, ప్రూఫ్స్ అని చూడండి. లేదు నేను చెప్పిన దానికన్నా ఇంకెవరైనా ముందు చెప్పారు, లేదా అదే రోజు ఇంకెవరైనా చెప్పారంటే మీరు ప్రూఫ్స్ తీసుకురండి. ఐ గివ్ మై అపాలజీస్. నా ఛానల్ డిలీట్ చేసేస్తాను, నేను ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఇది కొంతవరకు ఎక్స్ట్రా చేసినట్టుగా మీకు కనిపిస్తుంది, కానీ వాస్తవం ఇదే. ఒక అడ్వైజర్గా, ఒక అనలిస్ట్గా, ఒక రియల్ టైం మార్కెట్లో ఉన్న పర్సన్గా మేము ఎంత స్ట్రగుల్ అవుతా ఉన్నామో మీకు అర్థం కాదు. ఎందుకంటే పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా రాంగ్ వేలోనే ఉంటాయి. అయితే ఫ్రీగా పనిచేయండి, లేదా ఓవర్గా రిటర్న్స్ ఇవ్వండి, లేదా ఇంకేదో. అంతేగాని వాళ్ళు చేస్తున్న తప్పులు ఎవరు కూడా మేము చేస్తుంది తప్పు అని చెప్పి ఎవరు యాక్సెప్ట్ చేయరు. 50 లక్షల కోట్ల రూపాయలు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి నష్టపోతే ఆ తర్వాత మళ్ళీ మేము ఇలాంటి తప్పులు చేయకూడదు, మంచి అనలిస్టు లేకపోతే మంచి అడ్వైజర్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని మైండ్ సెట్లు ఎవరు ఉండరు. ఆ నష్టపోయిన అమౌంట్ ఎలా రికవర్ చేయాలని చెప్పి మాతో కాంటాక్ట్లోకి వస్తారు. ఇది ఇంకా తప్పు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మనకు ఒక అడ్వైజర్ కావాలి, అడ్వైజర్ సపోర్ట్ తీసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా అని చెప్పి ఎవరు కూడా ప్లాన్ చేయరు. ఎంతవరకు నెగిటివ్ లేదా వాడుకుందాం, అది ఈరోజు మార్కెట్. నేను నెగిటివ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు సొసైటీ అలా తయారైపోయింది. అట్ ఎనీ కాస్ట్ నేనైతే ఎథికల్గా ఉంటాను, హానెస్ట్గా ఉంటాను. ఇలాంటి మోస్ట్ అక్యురేట్, రిలయబుల్ అనాలిసిస్ మా యొక్క ఇన్వెస్టర్స్కి, మా యొక్క ఫాలోవర్స్కి, వెల్త్ క్రియేటర్స్కి ఇవ్వడానికైతే ఇంకా ప్రయత్నం అయితే చేస్తాను. అయితే రీసెంట్ టైమ్స్లో మనం కొన్ని కొత్త
నిర్ణయాలు అయితే తీసుకున్నాము. చాలా వరకు మాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో, మాతో పాటు కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో, మాతో పాటు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే కొద్దిగా ఎక్కువగా అనాలిసిస్ కానీ అప్డేట్స్ కానీ ఇస్తాము. యూట్యూబ్ ఛానల్లో కానీ బయట కానీ ఎక్కువగా ఇచ్చినా కూడా ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే పీపుల్ రెస్పెక్ట్ అయితే చేయట్లేదు దాన్ని. ఐదరు ఎలా అంటున్నారంటే, నువ్వు ఆ రోజు అనలిసిస్ ఇచ్చావు కదా, ఇంకొక అనలిసిస్ ఇవ్వు, ఆ రోజు అనలిసిస్ ఇచ్చావు కదా, ఇంకో దానికి అనలిసిస్ చెప్పు అని చెప్పి అంటున్నారు తప్ప, ఆ రోజు అంత పెద్ద అనలిసిస్ ఇచ్చే సాహసం కానీ ఆ అనలిసిస్ ఇచ్చే నాలెడ్జ్ కానీ ఉన్నందుకు ఎప్రిషియేషన్ చేసే ఇంగిత జ్ఞానం కానీ ఎప్రిషియేషన్ చేసే సపోర్ట్ చేసే మనస్తత్వం కానీ చాలామందికి లేదు. అలాంటి వాళ్ళ కోసం నా యొక్క టైంని, నా యొక్క ఎనర్జీని అయితే నేనైతే వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. దట్ ఈస్ రీజన్ రీసెంట్గా ఒక అనాలిసిస్ అయితే షేర్ చేశాను. అదే నా యొక్క లాస్ట్ అనాలిసిస్. నేను ఇక మీదట ఓపెన్గా అనాలిసిస్ ఇవ్వడానికి నాకైతే ఇంట్రెస్ట్ కలగట్లేదు. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా నేను యూట్యూబ్ని కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, నేనేదో నా ఓన్గా నేను అనాలిసిస్ అన్ని చేస్తూ ఉంటాను. చాలామంది కామన్ పీపుల్ నష్టపోతూ ఉన్నారు, రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతూ ఉన్నారు, వాళ్ళకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదని చెప్పి ఒక ఉద్దేశంతో షేర్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంది, నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇది నా యొక్క పర్సనల్ లైఫ్ని, నా యొక్క లైఫ్ స్టైల్ని కూడా ఇంపాక్ట్ అయితే చేస్తూ ఉంది. ఎస్, మమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో, లేకపోతే వాట్సాప్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటాము. మాతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే సపోర్ట్ అయితే చేస్తాము. బట్ యూట్యూబ్లో రెగ్యులర్గా అయితే నేనైతే అనాలిసిస్ ఇచ్చే ఇంట్రెస్ట్ అయితే నాకైతే లేదు. ఎందుకంటే యూజ్ అర్థం చేసుకునే తత్వం కాకుండా క్రిటిసైజ్, తప్పుగా అర్థం చేసుకునే తత్వం ఎక్కువగా వస్తుంది. అవి మా యొక్క మెయిన్ ఫిలాసఫీ లేదా మెయిన్ సర్వీసెస్ కొంతవరకు డిస్టర్బ్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఈస్ రీజన్ నేను ఎక్కువగా ఇక మీదట అనాలిసిస్ అయితే ఇవ్వట్లేదు. షార్ట్ టర్మ్ అనాలిసిస్ కానీ ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్ సంబంధించి ఇక మీదట ఎక్కువగా ఎడ్యుకేషన్ కంటెంట్ లేదా రియల్ టైమ్ కేస్ స్టడీస్ కూడా షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. బట్ గోల్డ్ సిల్వర్ సంబంధించో లేకపోతే ఏదో షార్ట్ టర్మ్ మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది చెప్పే ఉద్దేశం నాకైతే ఉండట్లేదు. ఎందుకంటే చాలామంది దీన్ని స్వాగతించినప్పుడు, యాక్సెప్ట్ చేయనప్పుడు, సపోర్ట్ చేయనప్పుడు మనం కొనసాగించడం కరెక్ట్ కాదు కదా. ఆ రోజు అనాలిసిస్ పక్కన పెట్టండి, ఆ తర్వాత కూడా మనం ఎన్ని అనాలిసిస్ ఇచ్చాం, అన్నీ కూడా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి కదా. కానీ ఏ ప్రయోజనం లేదు. మనకేంటంటే బ్రోకర్లు బాగుపడాలి, బ్యాంకర్లు బాగుపడాలి, సెబీ బాగుపడాలి, గవర్నమెంట్ బాగుపడాలి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు బాగుపడాలి. అడ్వైజర్లు అయితే ఉండకూడదు, అడ్వైజర్లు అయితే మనకు అక్కర్లేదు. ఇది మన మైండ్ సెట్. సో వాట్ మై బి ద థింగ్, నేను ఎక్కువగా అనుకునేది ఒకటే, కర్మ అనేది చాలా పవర్ఫుల్. కర్మ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, అక్కడ ఒక గొయ్యి ఉంది, నువ్వు పడిపోతావు, అటు వెళ్ళొద్దు అని చెప్పినా వాడు వెండు అటే వెళ్తాడు. దీని మీద కొన్ని మూవీ సీన్స్ కూడా మీరు చూడొచ్చు. వాళ్ళ అదృష్టం బాగోలేకపోయినప్పుడు మనం ఏం చేసినా వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే చాలా మందికి సిల్వర్లోనే మంచి రిటర్న్స్ వచ్చేది. నేను చెప్పినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఉంటే చాలా మందికి మంచి రిటర్న్స్ తో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయేవాళ్ళు. కానీ ఎవ్వరు కూడా వెళ్ళదు. నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదండి బాబు, నేను నా యొక్క ఓన్ కస్టమర్స్, నా సర్కిల్లో నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. ఇది ఆల్రెడీ చెప్పాను కూడా, ఎందుకంటే అది వాళ్ళ కర్మ అంతే. సో అవన్నీ కూడా నేను చూసి వచ్చాను కాబట్టి నా వీడియో కింద నా మీద ఎన్ని నెగిటివ్ పెట్టినా, లేకపోతే నన్ను నమ్మకపోయినా నేనైతే బాధపడను. దాని గురించి ఆలోచన చేయట్లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో ఎంతవరకు చూసారు. ఒకవేళ మొబైల్లో ఎలా చూడాలి అండ్ మొబైల్లో నా యొక్క స్టేట్మెంట్స్ లేదా ప్రూఫ్స్ ఎవరైనా చూడాలి అంటే మీరు చూడొచ్చు. దానికి సంబంధించిన చిన్న వీడియో అయితే ఇస్తా ఉన్నాను. కొద్దిగా టైం స్పెండ్ చేసి మీరు ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. ప్రతిదీ నేను ప్రూఫ్ అయితే ఒక్కొక్క పర్సన్కి అయితే చూపించలేను కాబట్టి ఇక్కడ వీడియోలు అయితే పెట్టడం జరిగింది. మీరు అవన్నీ కూడా చూడొచ్చు. నో ప్రాబ్లం, ఆల్వేస్ వెల్కమ్. మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే ఈవెన్ నా దగ్గరికి వచ్చినా కూడా నా వాట్సాప్ ఓపెన్ చేసి అందులో కమ్యూనిటీలో ఏ రోజు పోస్ట్ చేస్తాం అది కూడా మీకు చూపిస్తాను. సో దానికి ఎటువంటి డౌట్ లేదు. ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఓకే, సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. మా యొక్క ఇన్వెస్టర్స్ అయినా, మా యొక్క ఫాలోవర్స్ అయినా, నన్ను ఇష్టపడిన వాళ్ళైనా, నన్ను నమ్మని వాళ్ళని ఎవరికైనా కూడా నేను ఎప్పుడు కూడా మంచి జరగాలని అయితే భావిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, జనవరి 27, 29లో సిల్వర్ గురించి మాట్లాడాము. ఇది వరకు మనం ఇచ్చిన రికమెండేషన్స్ దాని గురించి కూడా మాట్లాడాము. అయితే 28 వరకు కూడా పాజిటివ్గా ఉన్నాము. హైలైట్ థింగ్. బట్ ఇక్కడ చూడండి, 28 జనవరి రోజు మనం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాము. యుఎస్ ఫెడ్ విల్ బ్రేక్ ద ర్యాలీ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ దిస్ వీక్ కాసన్ అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చాము. ఆ తర్వాత ఆర్డినరీ పీపుల్ షుడ్ నాట్ బై సిల్వర్ ఎనీమోర్, ఐ రిపీట్, స్టే అవే ఫ్రమ్ సిల్వర్, బయింగ్ ఐడియాస్, డీల్ ఈజ్ డన్ అని 29:11:35 ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 11:53 చూడండి, సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఎగ్జిట్ కాల్. నేను ఒక ప్రపోజల్ ఇచ్చాను, కన్ఫర్మేషన్ కూడా చెప్పాను. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే మొత్తం అమ్మేస్తామని అనుకుంటారు. అయితే ప్యూర్లీ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అమ్ముకోండి అని చెప్పాను. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కి నేను ఎప్పుడు కూడా రికమెండేషన్ చెప్పను. సో ఆ కేసులో చెప్పడం జరిగింది.
అండ్ మీరు ఫ్యూచర్లో ఉంచుకుంటే మీకు ర్యాలీ ఉంటుంది, ఉంచుకోమని కూడా చెప్పాను. బట్ కరెక్షన్ గురించి చాలా చెప్పాము అండ్ కొత్త బయింగ్ చేయొద్దని చెప్పాము. ఇక్కడ రికమెండేషన్స్ అనేది డిఫరెంట్ పీపుల్కి వేరుగా ఉంటాయండి. సో దట్ ఈ రీజన్ మనం అంత కేర్ఫుల్గా చెప్పడం జరిగింది. అదే రోజు ఎంసీకి సంబంధించి ఒక అప్డేట్ మీరు గమనించండి. ఆ రోజు M6 సిల్వర్ నేను చెప్పిన తర్వాత పెరిగింది. చాలా మంది ఇదేంటి ఈయన చెప్పాడు తర్వాత అది పెరిగింది ఎంతవరకు కరెక్ట్ అని అనుకున్నారు. బట్ ఆ రోజు నైట్ నేను మళ్ళీ ఒక అప్డేట్ చేశాను 11 గంటల అప్డేట్. ఇట్ హ్యాపెన్స్ వెన్ వీ వార్న్ టుడే ఈవినింగ్ సిల్వర్ ప్రైసెస్ క్రాష్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇది ఆ రోజు ఈవినింగ్ మనం చెప్పింది. అది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మనం చూడొచ్చు. తర్వాత 30 తారీఖు అప్డేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ విధంగా మనం ప్రతిసారి మనం ఒక వాట్సాప్ కమ్యూనిటీలో అప్డేట్స్ అవేర్నెస్ అన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత వార్ సందర్భంగా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 25 మే సంబంధించి ఒక అప్డేట్, మే 19 నుంచి కూడా మనం గోల్డ్ సిల్వర్ అప్డేట్ ఒకటి ఇచ్చాము. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మే 11, మే 14 డోంట్ బై గోల్డ్ సిల్వర్. 19 ఏప్రిల్ ఇక్కడ మన అప్డేట్ కూడా చూడొచ్చు. అండ్ 15 ఏప్రిల్ ర్యాలీ అవుతుందని చెప్పడం జరిగింది. 20 మార్చ్ రోజు కూడా ఒక అప్డేట్ ఇచ్చాము, అది జరిగింది కూడా. సేమ్ వే మీకు మరొక అప్డేట్ మార్చ్ 18. ఇక్కడ మార్చ్ 1 ఒక అప్డేట్ ఇచ్చాను చూడండి. చాలా కేర్ఫుల్గా చూడండి. ఇరాన్ యుద్ధ కారణంగా ఎవరైనా గోల్డ్ సిల్వర్ కొనడానికి తొందరపడితే యుద్ధం ముగిసిన తర్వాత వారు ఏం చేస్తారు? షార్ట్ టర్మ్ ర్యాలీస్ కోసం రాసవ్వకండి. ప్రతి ఇన్వెస్టర్కు ప్రతి పోర్ట్ఫోలియోకు వేరు స్ట్రాటజీ అవసరం. భయం మీద పెట్టుబడి కాదు, ప్లాన్ మీద పెట్టండి. ఇక్కడ వార్ వస్తే గోల్డ్ పెరిగిపోద్దని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వార్ వచ్చిన తర్వాత కూడా గోల్డ్ పెరగలేదు, తగ్గింది. ఇది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఇలాంటి స్ట్రాటజీ మీకు ఆల్మోస్ట్ ఎవరు కూడా చెప్పలేదు. మన కమ్యూనిటీలో మనం చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాం. మీరు ఎవరైతే లాంగ్ టర్మ్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఇంకా ఇది కూడా ఫేక్ అని అంటే ఈ వాట్సాప్ ఇస్తాను, వాట్సాప్లో లాగిన్ అయితే వాళ్ళు కూడా చూడొచ్చు. ఇదైతే మనం మ్యానిపులేట్ అయితే చేయలేం కదా, సో అది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.